హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ సిరి. ఇంకా నేనైతే ఇక 2 డేస్ వీడియో అయితే 1 డే అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే 2 డేస్ కూడా నేను కొంచెం కొంచెం అయితే వర్క్ చేశాను. ఇంకా 2 డేస్ది ఫుల్ వీడియో పెడదామంటే అది కొంచెమే అవుతుంది. సో ఎక్కువ మినిట్స్ అయితే అవుతలేదు. అందుకని నేనైతే 2 డేస్ది కలిపేసి అయితే వీడియో అయితే పెడుతున్నా ఈరోజు. ఇంకా పోతే ఇది వచ్చేసి ఫ్రైడే సాటర్డే వీడియోస్ అయితే 2 ఉన్నాయి నా దగ్గర. ఇంకా 2 డేస్ది కలిపి 1 డే అయితే పెట్టేస్తున్నా. ఇంకా పోతే ఈ వీడియో వచ్చేసి ఫ్రైడేది. సో నేను మార్నింగ్ లేచాక ఏమైతే చేసుకున్నాను అనేది ఈ వీడియో. ఇంకా మార్నింగ్ లేచాక అయితే ఇంకా ఈరోజు అయితే మెట్లయితే కడుగుతున్నా. ఇంకా ఫ్రైడే కదా, ఇంకా మెట్లయితే కడిగేద్దాం అన్నట్టు ఇంకా మెట్లయితే కడుగుతున్నా ఈరోజు. ఇంకా మెట్లయితే సర్ఫ్ వాటర్ వేసి ఇంకా చీపుతో అయితే తుడిచేసి ఇంకా ప్లెయిన్ వాటర్ అయితే కడిగేసాను. ఇంకా అప్పుడే నాకైతే పాప ఏడుస్తుంది. ఇంకా అందుకే వీడియో అయితే ఆఫ్ చేసేసాను అక్కడికి. ఇంకా బయట అయితే కడిగేసిన తర్వాత ఇంకా పాప అయితే పడుకుంది. ఇప్పుడు ఇందాకంత లేచే ఉంది. ఇంక ఇప్పుడు పడుకుంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా అయితే పని చేసుకోవచ్చు. ఇంకా బెడ్ అంతా దులిపేసి ఇంకా బయట కూడా సోఫాల్లో అంతా దులిపి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నా. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే ఆరింది. కడిగాను కాబట్టి కొంచెం టైం పడుతుంది బయట ఆరడానికి. ఇంకా బయట ఆరే వరకు ఉండి బయట ఆరినాకైతే ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇంకా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను. అంత పెద్దగా అయితే వేయలేదు ఈరోజు. ఇంకా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసిన తర్వాత ఇంకా రొటీన్ కదా చాయ్ పెట్టుకొని అయితే తాగేసాను. ఇంకా నేనైతే రాగి పాలు అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా రాగి పాలు చేసుకోలేదు, చాయ్ ఉంది. ఇంకా మా అత్తయ్య అయితే మార్నింగ్ చాయ్ పెట్టుకున్నారు కదా, ఇంకా అదే ఉంది. ఇంకా నేను అది వెయిట్ చేసుకొని అయితే తాగాను. చాయ్ తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని స్టార్ట్. ఏం పని అంటారేమో, మన ఇంట్లో పని ఏముంటుంది, బట్టలు. ఇంకా బట్టలు వంట ఇవంతా ఉండే. ఇంకా వంట అయితే అయిపోయింది, బట్టలు అయితే నానబెట్టేస్తున్నా. ఇంకా పాప అయితే చిన్న బకెట్లా, ఇంకా మా వచ్చేసి పెద్ద బకెట్లా. పాపవి అయితే సపరేట్ పెడతాను. ఇంకా ఇట్లా అయితే ఎన్ని మంత్స్ పెట్టాలి నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఇట్లానే పెడుతున్నా ఇప్పటికైతే నేను పాపవి కూడా. ఇంకా పాపకైతే ఇప్పుడు 4 months కదా, ఇంకా 5 months వస్తాయి. ఇంకా నేనైతే షూట్ చేసింది పెడతా అన్నాను కానీ ఇంకా అక్కడే స్టక్ అయిపోయాను. పెడతాను. ఇంకా ఇప్పుడు 4th month షూట్ కూడా ఉంది కాబట్టి అది కూడా అయితే తీసి పెడతా. ఇంకా పెద్ద బకెట్లో మావి, చిన్న బకెట్లో చిన్న పాప అయితే పెట్టేశాను. ఇంకా మా మమ్మీకి బట్టలు అయితే తక్కువ అయినాయి అనుకున్నదేమో నా పాప. ఇంకా నాకైతే ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చింది ఎక్స్ట్రా. సో మీరు అనుకున్నది. సో ఇంకా పాప కూడా అన్ని బట్టలు అయితే ఉతికేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయ్యాను కదా, ఆ నైటీ కూడా అయితే జాడీ చేశాను. ఇంకా రేపటికంతా ఏం బట్టలు ఉండొద్దు అన్నట్టు ఇంకా బట్టలన్నీ అయితే ఉతికేసాను. నేను బట్టలు ఉతకగానే ఆరేను, ఎందుకంటే మేము బాల్కనీ అంతా కూర్చుంటాం కాబట్టి వాటర్ అంతా కారుతూ ఉంటాయి. అందుకని నేను బట్టలు ఉతకగానే ఇంకా కాసేపు బకెట్ మీద అయితే వేసేస్తాను. ఎందుకంటే మేము బాల్కనీలో అంతా కూర్చుంటాం కాబట్టి ఇంకా వాటర్ అంతా పడకుండా ఉంటాయి కాబట్టి ఇంకా అందుకని బకెట్ మీద వేసి నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఆరేస్తాను బట్టలు. ఇంకా అందుకని నేను ఆఫ్టర్నూన్ ఉతికిన, ఈవినింగ్ ఉతికిన, నైట్ అయితే ఆరేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే వండుకొని తింటే అయిపోతుంది కదా, ఇంక నైట్ కూడా వండుకోవాలి కదా. మా అత్తయ్య అయితే గిన్నెలన్నీ తుమ్మేశారు. స్టాండ్లోవి ఇంక ఇక్కడ పెట్టినాయి. స్టాండ్ ఫిల్ అయిపోయినప్పుడు ఇక్కడైతే పెడతారు మా అత్త. ఇంకా అందుకని గిన్నెలన్నీ తీసి ఇంకా సదురుకుంటున్నా వాటి ప్లేస్లలో. ఇంకా అన్నీ తోమేశారు కాబట్టి సదిరేసుకుంటున్నా. ఇక్కడ ఈ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు, ఈవిడ మా మమ్మీ. ఇంకా వంటకి మాకైతే హెల్ప్ చేస్తుంది. నేను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నా. ఇంకా మా అమ్మ అయితే ఇంకా వంకాయ అయితే కట్ చేసేస్తుంది. ఈరోజు మా కర్రీ అయితే వంకాయ ఆలుగడ్డ. ఇంకా మమ్మీ కట్ చేసి ఇస్తే ఇంకా నేనైతే కర్రీ అయితే వండేసాను. ఇంకా వంకాయ ఆలుగడ్డ అయితే వండాను. ఇక్కడికైతే ఈ వీడియో ఇంతే. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజుది. ఇంకా నేను ఫ్రైడే రోజు ఏం చేశాను అనేది ఈ వీడియో. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఈరోజు స్నానం అయితే చేసేసాను తలకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అయితే పోయి ఉండే, ఇంకా చెమట అయితే అయింది బాగా. ఇంకా అందుకని స్నానం అయితే చేసేసాను ఈరోజు. అందుకే జుట్టు అయితే అలా క్లిప్ పెట్టుకున్నాను. ఇంకా స్నానం చేయగానే కాఫీ అయితే తాగాను. ఈరోజు కాఫీ తాగాను. ఇంకా చాయ్ తాగాలనిపించలేదు. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈరోజు అయితే బెడ్ అయితే దులిపేసి వేసేస్తున్నా. ఇంకా నిన్నటి వీడియోలో అయితే చూపించలేదు కదా, నేనైతే ఇంక ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంకా నేనైతే బెడ్ అయితే దులిపి వేసుకుంటున్నా. ఇంకా బెడ్ అయితే దులిపి వేసుకున్న తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడతేసి అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా విండోస్ అయితే ఓపెన్ పెట్టుకుంటున్నాం. విండోలకి అసలు గాలి ఆడటం లేదు, అందుకని ఇంకా విండోస్ అయితే ఓపెన్ పెట్టుకుంటున్నాము. ఇంకా చూసారు కదా నా బేబీ ఎలా అరుస్తుందో. ఇంకా తనైతే ఆడుకుంటుంది. ఇంకా కూలర్ కూడా అక్కడైతే జరిపేసిన తర్వాత ఇంకా వాటర్ పట్టాను కూలర్లో, అందుకే ఇటు ఉంది. ఇంకా వాటర్ అయితే పట్టిన తర్వాత కూలర్ అయితే అటు జరిపేశాను.
ఇంకా జరిపేసి ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇంకా నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, నేనైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఎప్పుడు చేసిన ఎండుమిర్చితో చేస్తాను, అందుకని ఎండుమిర్చితోనే చేస్తున్నాను. పచ్చిమిర్చితో కానీ ఎండుమిర్చితో చేస్తే బాగుంటుంది ఇంకా గోంగూర పచ్చడి, అందుకని ఎండుమిర్చితోనే చేస్తున్నాను. ఎండుమిర్చి అయితే ఆల్రెడీ నేను ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా గోంగూర అయితే మంచిగా వాష్ చేసి దాన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా వీడియోస్ అయితే ఇంకా చిన్నగా పెట్టడానికి ఇదే రీజన్, పాపకైతే వ్యాక్సిన్ ఇప్పించాము. ఇంకా అందుకని నాకు వీడియోస్ తీసుకోవడానికి కొంత టైం దొరకట్లేదు. సో ఇంకొక 2 days తర్వాత అనేది నేనైతే వీడియోస్ అయితే మంచిగా అయితే పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాత ఇంకా పాప దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది. ఇదైతే ఈవినింగ్. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలు అయితే ఉతికాను. ఇంకా అవైతే బయట అయితే ఆరేసాను. ఇంకా పాప అయితే నేను చాలాసార్లు లోపల ఆరేస్తానని చెప్పాను, కానీ ఎక్కడ ఆరేస్తాను అనేది చెప్పలేదు. ఇంక ఈసారి అయితే చూపిస్తాను. ఇదైతే ఆఫ్టర్నూన్ చేసిన గోంగూర పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ కొంచెం కారం ఎక్కువైంది. ఇంకా పాప అయితే ఇక్కడైతే ఆరేస్తాను బట్టలు. మా రూమ్లో ఒక తాడు ఉంది, ఇక్కడ ఒక తాడు ఉంది. ఇంకా ఎక్కడైతే అక్కడ ఆరేసిస్తాను. ఈరోజైతే ఇక్కడ ఆరేస్తున్నాను. ఇంక ఇక్కడికైతే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి నన్ను అయితే. సో ఇక్కడికైతే ఈ వీడియో అంతా బాయ్ ఫ్రెండ్స్.